రావణాసురుడిని కార్తవీర్యార్జునుడు ఓడించి ఒక కోతిలాగా వేలాడదీశాడు అని మీలో ఎంతమందికి తెలుసు? సుదర్శన చక్రానికి గర్వం పెరిగిపోవడంతో విష్ణుమూర్తి సుదర్శనుడిని శపిస్తాడు. నువ్వు భూమి మీద ఒక శక్తివంతమైన రాజులాగా జన్మిస్తావు. నీకు ఇప్పుడు ఉన్న శక్తులన్నీ ఉంటాయి. నిన్ను నేనే హతమారుస్తాను అని విష్ణుమూర్తి సుదర్శనుడిని శపిస్తాడు. అలా సుదర్శన చక్రం కార్తవీర్యార్జునుడిలాగా మారి మాహిష్మతి అనే ఒక రాజ్యంలో జన్మిస్తాడు. ఆయన ఈ భూప్రపంచం మొత్తంలో అత్యంత శక్తివంతుడు. ఆయనకి 1000 చేతులు ఉంటాయి. సుదర్శనుడికి ఒక చెయ్యి నరికితే ఇంకొక చెయ్యి వస్తుంది. ప్రతి చేతిలోనూ ఆయుధాలు ఉంటాయి. ఆయనకు చాలామంది భార్యలు ఉన్నారు. ఒకరోజు సాయంత్రం ఆయన తన భార్యలను తీసుకొని అడవిలో జలక్రీడలు ఆడుతున్నాడు. అదే సమయంలో రావణుడు అటువైపుగా వెళుతున్నాడు. సాయంత్రం అవడంతో రావణాసురుడు అక్కడే ఆగిపోయి మట్టితోటి శివలింగం చేసి పూజ చేయడం ప్రారంభించాడు. కార్తవీర్యార్జునుడు భార్యలకు ఒక పిచ్చి కోరిక కలిగింది. స్వామి, మీరు మీ చేతులతో ఈ నదీ ప్రవాహాన్ని ఆపండి చూద్దాం అని అడుగుతారు. కార్తవీర్యార్జునుడు వెంటనే ఇదొక పెద్ద విషయమా అని తన 1000 చేతులతో నదీ ప్రవాహాన్ని ఆపేసి ఉన్నట్టుండి ఒక్కసారిగా వదిలేస్తాడు. ఆ ప్రవాహానికి ఆ ప్రక్కనే ధ్యానంలో ఉన్న రావణాసురుడు చేసిన సైకతలింగం కొట్టుకుపోతుంది. రావణాసురుడు కూడా పూర్తిగా తడిచిపోతాడు. అప్పుడు కోపంతో రావణాసురుడు పైకి వెళ్ళి, ఓరి దుష్టుడా, నా శివపూజను నువ్వు భగ్నం చేశావు అని యుద్ధానికి బయలుదేరుతాడు. రావణుడు అలా అనేసరికి కార్తవీర్యార్జునుడికి పట్టరాని కోపం వచ్చి ఇలా అంటాడు, ఒరే, నువ్వు ఎవడూరా, 10 తలల పురుగువి అని కోపంతో రావణుడిని చితగ్గొట్టి ఒక కోతిని ఎలా అయితే వేలాడదీస్తారో అలా వేలాడదీసి ఒక కట్టెకు కట్టి మాహిష్మతి నగరంలో వేలాడదీస్తాడు. జరిగిన విషయం తెలుసుకున్న రావణాసురుడి తాత తన మనవడిని విడిపించుకోవాలని అక్కడికి వచ్చి ఇతన్ని వదిలేయండి అనగా, ఎవరు వీరు అని అడుగుతాడు కార్తవీర్యార్జునుడు. అప్పుడు రావణాసురుడి తాత, ఇతను పేరు రావణుడు, నా మనవడు అని చెప్పగా, ఇతను రావణుడా, ఎవరో ఒక పురుగు అనుకొని కారాగారంలో పడవేశాను. తరువాత కార్తవీర్యార్జునుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి పోరాపో అని ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తాడు.